వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. వచ్చేసి మనం సర్దానార్ మార్కెట్లో ఉన్నాం. ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది. ఈ మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ, క్రాస్ హెచ్ఎఫ్, క్రాస్ జెర్సీ ఇలాంటి బ్రీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మంచి క్వాలిటీ దూడలు కూడా దొరుకుతాయి ఇక్కడ. అంటే ఆవు దూడలు పెంచుకునే వాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాల దూడలు కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ సైడ్ అయితే మంచి హెవీ క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు. మీరు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఒక్కొక్కటి 10 లీటర్ల నుంచి 20 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉంటాయి ఇక్కడైతే ఇది చాలా పెద్ద మార్కెట్. ఇది ఇక్కడ చాలా మంది రైతులు కూడా వస్తారు ఇక్కడ నుంచి. చూసినట్టయితే మార్కెట్లో ఒక్కొక్క ఆవు తెచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు, 10 ఆవులు తెచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు ఇక్కడ మొత్తం. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. మార్కెట్లో ఇవన్నీ ఆవులు ఇక్కడ మొత్తం. ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇవి ఆవులు. ఇవి అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. ఇవి మార్కెట్లో ప్రతి ఆవైనా గేదైనా వచ్చే ముందు మార్నింగ్ టైం పాలు తీయకుండానే వస్తాయి. అడ్డర్ సైజ్ కనిపించడానికి జాగ్రత్తగా గుర్తు బట్టి తీసుకోవాలి. ఇక్కడ సర్దానగర్లో మార్కెట్లో అమ్మే అతను ఎన్ని ఆవులు తెచ్చారో ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎన్ని ఆవులు తెచ్చారన్నా? 5-6 తెచ్చినా. 3 ఉన్నాయి, 3 పోయినాయి. 3 పోయినాయి, 3 ఉన్నాయా అన్న? ఈ 3 మీవేనా అన్నవి? 3 తెల్లది. అది ఎన్ని లీటర్ కెపాసిటీ అవ్వాలన్నవి? 10 పైన ఇచ్చేది. పూటకు 10 పైన ఇచ్చేది. ఓకే. రేటు విషయానికి వస్తే ఏం చెప్తారన్న? రేటు 80 నుంచి 1,15,000, 1,20,000 వరకు ఉన్నాయి. ఓకే. ఆవును బట్టి రేటు. 10 ఇస్తుంది. ఈ 4 రోజులు అవుతుంది. 10 ఇస్తుంది. ఈ 4 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. 8 ఇస్తుంది ఇది. ఓకే. అడ్రస్ ఎక్కడన్నా? షాద్నగర్ పరిగి రోడ్, ఆజిపల్లి రోడ్. పరిగి రోడ్కి వచ్చి బస్ స్టాండ్ దాటి కొద్ది ముందు లెఫ్ట్ సైడ్ వస్తే చక్కగా ఆజిపల్లి ఊర్లోనే. ఓకే. ఇక్కడ చూసినట్టయితే పూటకి 8-10 లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ 6 తెచ్చారు, 3 అయితే అమ్ముడుపోయినాయి, 3 అయితే ఉన్నాయని చెప్తున్నారు. సర్దానార్ మార్కెట్లో అమ్ముతున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చి హాజీపల్లి రోడ్. ఇది షాద్నగర్ నుంచి అయితే ఒక 1-2 కిలోమీటర్సే ఉంటుంది. ఓకే. 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ ఉంటుంది. ఓకే అన్న. చూద్దాం ఒకసారి రైతుల దిక్కు కూడా. రైతులు చూద్దాం మనం. రైతులు ఏంటంటే ఒక్కొక్క ఆవు తెచ్చి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అవసరానికి తగ్గట్టు ఒక్కొక్క ఆవు అమ్ముకుంటున్నారు. అంతా చూసిన మార్కెట్లో ఇది. ఎంత మార్కెట్ ఇది చూస్తున్నారు కదా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే మొత్తం జనాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ చూసినా సరే మొత్తం మార్కెట్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 15 ఎకరాల్లో ఉంటుంది మార్కెట్ ఇది. ఇక్కడ చూసినట్టయితే రైతులు ఈ ఆవు చూసిన నాటు ఆవులో ఉంది. ఇది మొత్తం కొద్దిగా క్రాస్ బ్రీడ్. ఇది జెర్సీ టైప్లో ఉంది కానీ కొమ్ములు చూస్తే నాటు ఆవులాగా అనిపిస్తుంది ఇది. ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది చూడండి ఒకసారి. చూద్దాం మనం గేదెల సైడ్ కూడా వెళ్ళి గేదెల వీడియోస్ కూడా కవర్ చేద్దాం కొన్ని.
ఆల్మోస్ట్ ఇక్కడ 20,000 నుంచి 1,20,000 వరకు అయితే కూడా ఆవులు దొరుకుతాయి మీకు. చిన్న ఆవుల నుంచి పెద్ద ఆవులు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూసుకుంటున్నా తీసుకున్న వాళ్ళు చెక్ చేసుకుంటారు రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా. ఇవన్నీ కూడా మార్కెట్లో అమ్మేనికి వచ్చిన ఆవులు ఇవన్నీ. చాలా పెద్ద మార్కెట్ ఇది. కొన్నవాళ్ళు ఇలా తీసుకొని వెళ్తున్నారు. ఇవి కొన్నవాళ్ళు ఇవన్నీ ఇలా అమ్మని కొన్నవాళ్ళు. వీళ్ళు గేదెల సైడ్ ఉన్నాం మనం. ఇది గేదెల సైడ్ అయితే ఇక్కడ చూస్తున్నారా మంచి క్వాలిటీ గేదెలు అయితే అమ్ముతారు ఇక్కడ. నాటు గేదెల నుంచి గ్రేడెడ్ ముర్రా గేదెలు కూడా వస్తాయి. సిటీ హైదరాబాద్ నుంచి తెచ్చి అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడైతే. చూడొచ్చు ఇది బూరి గేదె. ఇది చూసిన కొన్న వాళ్ళు ఇలా గేదెలు కట్టేసి వెళ్తారు ఇక్కడ. ఎందుకంటే కొన్న తర్వాత చిట్టి చేపించడం జరుగుతుంది. వన్ సైడ్గా కట్టేసి చిట్టి చేపించిన తర్వాత ఈ గేదెలు బయటికి తీసుకెళ్లే ముందు చిట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అడిగినా ఈ మార్కెట్లో మేము ఇతని దగ్గర కొన్నామని చూపించడానికి. ఇది బూరి గేదెలు. ఇవి హైదరాబాద్ నుంచి తెచ్చి అమ్మేవాళ్ళు. ఇది ఇంకా బూరి గేదె. ఇది ఎండ తలవద్దని చెప్పి గేదెలకి టెంట్ వేసి కూడా పెడతారు ఇక్కడ. చూసినట్టయితే చాలా పెద్ద మార్కెట్ ఇది. వన్ సైడ్ గేదెలు ఉంటాయి, వన్ సైడ్ ఆవులు ఉంటాయి ఇక్కడ. ఈ గేదె సైజ్ చిన్నగా ఉన్నా సరే మంచిగా ఉంది. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు గేదెది. సంక్రాంతి ముందు ఈ మార్కెట్ ఉంది కాబట్టి గేదెలు కొనడానికి చాలా మంది రైతులు అయితే రాలేరు. మార్కెట్ మొత్తం డల్గా ఉంది. మార్కెట్లో ఆవులు కొన్ని తీసుకెళ్తున్నారు చూడవచ్చు. ఇలా అంతా మొత్తం బండ్లు నిండే ఉంటాయి ఇక్కడ నుంచి. చాలా పెద్ద మార్కెట్ ఇది. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు ఇక్కడ నుంచి.